again. Good evening, sir. Yeah. Good evening, sir. Yeah, క్రిస్మస్ లో అందరూ బాగా బిజీగా ఉంటున్నారు ఈరోజు రేపు. ఓకే, ఐ థింక్ డన్. ఓకే డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ చేస్తున్నారా? స్కూల్ అకౌంటింగ్ అండ్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అకౌంటింగ్ అండ్ నార్మల్ సర్వీస్ ప్రాబ్లమ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. సార్ యాక్చువల్లీ నేను లాస్ట్ 2 క్లాసెస్ నేను వినలేదు. ఒకసారి వినండి, గ్రూప్ లో ఉంటాయి కదా. అది నేను విన్నాక నేను డౌట్స్ ఉన్నవి మిమ్మల్ని పర్సనల్ గానే కాంటాక్ట్ అవుతాను. ఓకే అండి. రిమైనింగ్ గైస్, నరేష్ చేశారా? చేశాను సార్. వచ్చాయి ఆన్సర్స్? వచ్చినాయి సార్. ఓకే, వెరీ గుడ్. ఈ నెక్స్ట్ ఎవరండి? గెస్ట్ యూజర్ నేమ్ ఏంటి? గెస్ట్ యూజర్ ఓకే డన్. ఏం పేరుమా? హలో సార్. నేమ్ ఏంటి? గెస్ట్ యూజర్ నేమ్ పెట్టుకోండి. నేమ్ పెట్టుకోండి. ఓకే, యా డన్ గైస్. సో నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఈ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ని ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే, లైక్ సో మనమే అంటే ఓనర్స్ బిజినెస్కి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే. ఓకే, అలా బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఎప్పుడు కూడా బిజినెస్ హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ నిలబడి బిజినెస్ని నడుపుతాడు. ఇప్పుడు ఓనర్ బిజినెస్కి డబ్బులు ఇస్తాడు, ఊరికనే ఇస్తాడా? సమ్ పర్సంటేజ్ అమౌంట్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ మళ్ళీ ఓనర్కి ఇంట్రెస్ట్తో సహా పే చేయాల్సిందే. ఓనర్ కూడా బిజినెస్ను పర్సనల్ యూజ్ కోసం లైక్ బిజినెస్ నుంచి శాలరీస్ తీసుకోవాల్సిందే. ఇది రూల్ యాజ్ అకౌంట్స్ పరంగా. సో ఇలా ఒక బిజినెస్లో ఒక ఫైనాన్షియల్ ఇయర్. యా చెప్పండి సార్. ఇప్పుడు మీరు బిజినెస్ లోకి ఇచ్చింది ఓనర్స్ ఇస్తే అది క్యాపిటల్ అని చెప్పారు కదా. ఆ క్యాపిటల్ అమౌంట్ కి ఇంట్రెస్ట్ అనేది ఓనర్స్ రిసీవ్ చేయరు కదా. ఎందుకు చేయరు? మరి అది ఎక్కడ చూపియం కదా అకౌంట్స్ లో. మనము ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎక్కడ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయ్యి మనం చూపించట్లేదు కదా. చూపిస్తారు 100%. ప్రాబ్లం వినండి, క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ చేయండి, ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా క్లారిటీ చేయండి. ఓకే. సో ఇక్కడ చూడండి, లైక్ ఇక్కడ ఏంటంటే ఓనర్స్ బిజినెస్కి క్యాపిటల్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఎంత పర్సంటేజ్తో పెట్టారు? సో పెట్టినప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా ఎండ్ ఆఫ్ ది ఇయర్లో బిజినెస్ ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి? ఇక్కడ పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనే ఒక లెడ్జర్ మనం క్రియేట్ చేస్తాం. అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని చూపించదు, డైరెక్ట్గా ఎవరైతే నేమ్ ఇచ్చి ఉంటారో వాళ్ళ పేరు రాసుకొని ఆ పేరు మీద మనకు షో చేస్తుంది. సపరేట్గా ఇంట్రెస్ట్ అనేది చూపించదు. ఓకే, ఆ పేరు మీదనే ఎవరికి ఎంత పే చేయాలనేది షో చేస్తుంది. ఇలా ఒక బిజినెస్లో 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31 మార్చ్ వరకు బిజినెస్ చేస్తారు. ఆ మంత్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ కూడా ఉంటాయి. బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా బిజినెస్ ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి వాళ్ళు పెట్టిన అమౌంట్ పర్సంటేజ్ ప్రకారంగా అనేది మనం చూస్తాం. ఓకే డన్. ఇక్కడ చూడండి, సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇక్కడ సుమిత్ర క్యాపిటల్ 5%, భార్గవి క్యాపిటల్ 10%. ఇలా హోల్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేయంగా సుమిత్ర ఇంట్రెస్ట్, భార్గవి ఇంట్రెస్ట్ ఇలా షో చేస్తుంది. ఓకే, మనకి 2.1 వరకు మనకి ఈ ఆన్సర్స్ వస్తాయి. టాలీ ప్రైమ్లో లేటెస్ట్ వర్షన్లో ఒక 100 రూపీస్ అటు ఇటు చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మీ ఎక్స్పెన్సెస్ నార్మల్గా ఉన్నాయి. రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ ఛార్జెస్, కమిషన్, రిసీవ్డ్. తర్వాత ఇక్కడ చూడండి 4th మంత్, 5th మంత్, 6th మంత్, 7, 8 మంత్ కంపల్సరీగా డేట్లు మార్చుకోవాలి. డేట్లు మార్చుకోకపోతే మనకి ఆన్సర్స్ కరెక్ట్గా రావు. ఓకే డన్. టాలీ ఓపెన్ చేస్తున్నాం చూడండి.
న్యూ కంపెనీ క్రియేట్ చేయండి. క్రియేట్ కంపెనీ. ఇక్కడ సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్. మీరు రిమైనింగ్ ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్ట్ ఆర్ను సేవ్. సో ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫ్యూచర్ మనం F లెవెల్లో వేసి పెట్టుకోవాలి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత ఇక్కడ ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ అని నో, మనకు నో డీడ్. యాక్సెప్ట్ ఆర్ను సేవ్. క్రియేట్లోకి వెళ్ళండి. ఈ ప్రాబ్లంలో లెడ్జర్లోకి వెళ్ళాలి. గ్రూప్స్తో సంబంధం లేదు ఈ ప్రాబ్లంలో. సో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? భార్గవి సుమిత్ర క్యాపిటల్ 5%, భార్గవి క్యాపిటల్ 10%. క్యాపిటల్ అకౌంట్. సో F లెవెల్లో నువ్వు ఎప్పుడైతే ఆప్షన్ వేసి పెట్టావో ఇక్కడ యాక్టివేట్ ఇంటరెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. 5%. ఇక్కడ చూడండి, ప్రతి మంత్ 30 days తీసుకోవాలా, లేదంటే 365 days తీసుకోవాలా, లేదంటే క్యాలెండర్ మంత్ తీసుకోవాలా. అంటే ఒక నెలలో 30 రోజులు ఉంటాయి, 31 రోజులు ఉంటాయి, 28 రోజులు కూడా ఉంటాయి. లేదంటే క్యాలెండర్ ఇయర్. సో మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అయితే 1 Aprilతో స్టార్ట్ అవుతుంది, 31st ఎండ్ అవుతుంది. అదే లైక్ అమెరికాది అయితే జనవరి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్కి ఎండ్ అవుతుంది. అలా తీసుకోవాలి. సో మనకి సండేస్ పండుగలు అనే అలాంటివి ఏమి ఉండవు కదా ఇంట్రెస్ట్ కలిగి. 365 days తీసుకుంటారు ఆల్ బ్యాలెన్సెస్. భార్గవి క్యాపిటల్. ఇక్కడ 10% ఉంది, 365 days. ఆ రెండింటికే యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ వేసి పెట్టాలి, రిమైనింగ్ అవసరం లేదు. నెక్స్ట్ రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలి చార్జెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకా మిగతా వాటికి చేయకూడదు. ఎలక్ట్రిసిటీ బిల్, రీఛార్జెస్, ట్యూషన్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్. ఈ విధంగా లెడ్జెస్ అని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్ వోచర్స్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత డేట్ మార్చండి. ఓకే, చూడండి 1 April 20 ఉంది. మనం ప్రజెంట్ ఏ మంత్ ఉందో అది తీసుకున్నాం, 1/4/2020. జస్ట్ మంత్ డేట్ ఇస్తే చాలు. సో సుమిత్ర క్యాపిటల్ ఎంత పెట్టారు బిజినెస్లో? 8 lakhs. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ 15 సుమిత్ర యాడ్స్ క్యాపిటల్. మళ్ళీ 8 lakhs పెట్టాడు, మళ్ళీ 3 lakhs పెట్టింది. మళ్ళీ డేట్ మార్చండి, 15 సుమిత్ర క్యాపిటల్. ఇప్పుడు 8 lakhs కాస్త 3 lakhs కలిపితే 11 lakhs అయింది. యాక్సెప్టర్ను సేవ్. 16 భార్గవి ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్. భార్గవి వచ్చి మళ్ళీ బిజినెస్లో యాడ్ అయింది, 4 lakhs తీసుకొని వచ్చింది. అది కూడా రిసిప్టే. 16 భార్గవి 4 lakhs తీసుకొచ్చింది. సో మన దగ్గర క్యాష్ 11 lakhs ఉంది. ఇప్పుడు 4 lakhs కలిపితే 15 lakhs అయింది. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ 16 సుమిత్ర విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs పేమెంట్ తీసుకోవాలి. యాక్చువల్గా డ్రాయింగ్ తీసుకుంటారు, బట్ అది తీసుకుని డైరెక్ట్గా ఫస్ట్ క్యాపిటల్లో తీసుకోవచ్చు. 16
విత్డ్రా కదా 2 lakhs. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ 17 భార్గవి యాడ్స్ క్యాపిటల్ 1 lakh. 17 రిసిప్ట్. నెక్స్ట్ 18 భార్గవి విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh పేమెంట్. నెక్స్ట్ 28 సుమిత్ర యాడ్స్ క్యాపిటల్ 2 lakhs రిసిప్ట్. lakhs. Two 9 Bhargavi adds 6 lakhs. Next 110 Sumitra withdraw from company 3 lakhs payment. So 110 Sumitra capital 3 lakhs. So 111 Bhargavi adds capital 1 lakh. $112 Bhargavi withdraw from company 2 lakhs payment. మళ్ళీ 31 3 Bhargavi withdraw. ఈ విధంగా మంత్ వైజ్ ఏ మంత్లో అమౌంట్ ఇస్తున్నారు, ఏ మంత్లో అమౌంట్ తీసుకుంటున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. 11 పేమెంట్. డెబిట్ చేయండి. మూడు డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయాలి. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ రిసిప్ట్ 12 మిషన్ రిసీవ్డ్ 45,000. గైస్, సో దీనికి ప్రాఫిట్ అండ్ లాస్ ఏమి ఉండదు, మనకి 7,000 వస్తుంది. యాక్చువల్గా 45,000లో 38,000 పోతే నెట్ ప్రాఫిట్ 7,000 మనకి షో చేస్తుంది. డన్. తర్వాత నెక్స్ట్ డాష్ బోర్డ్స్లో మనకి ఎంఐఎస్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇది మనకి టాలీ ప్రైమ్ 4.0లో వచ్చిన లేటెస్ట్ వర్షన్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ నార్మల్ యాజ్ యూజువల్ ఆల్ట్ F1. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, లెడ్జర్, సుమిత్ర క్యాపిటల్. సో మనకి ఇక్కడ 44,589 వచ్చింది. ఇక్కడ మనకి 44,479. లేటెస్ట్ వర్షన్లో ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. టాలీ ప్రైమ్ 2.01 వరకు మనకి సేమ్ వచ్చింది అనమాట. లేటెస్ట్ వర్షన్లో ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా చూపిస్తుంది. భార్గవి క్యాపిటల్ ఇక్కడ 66,356, ఇక్కడ 66,109, ఇక్కడ 200 ఎక్స్ట్రా చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనము ఇద్దరు ఓనర్స్ కన్నా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు బిజినెస్లో సమ్ పర్సంటేజ్కి అమౌంట్ పెట్టినప్పుడు ఒక ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా ఎండ్ ఆఫ్ ది ఇయర్ బిజినెస్ వారికి సో ఏం
ఎంత అమౌంట్ పే చేయాలనేది ఇక్కడ షో చేస్తుంది. ఓకేనా? అది గైస్. ఎనీ డౌట్స్ మరి దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ప్రసాద్, సౌమ్య, వెంకట్, నరేష్? ఏం లేదు సార్. యా. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనమే మన బిజినెస్కి అమౌంట్ ఇచ్చాం. సో తర్వాత ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏంటంటే మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇచ్చింది. ఇక్కడ కళ్యాణ్ లోన్, నిహా లోన్. ఇక్కడే 40 lakhs బిజినెస్ స్టార్ట్ చేసాం. దానికి ఎలాంటి పర్సంటేజ్ ఉండదు. కళ్యాణ్ లోన్కి, నిహా లోన్కి. కళ్యాణ్ లోన్కి 15%, నిహా లోన్కి 20% ఇచ్చాం. ఇక మనం ఇస్తున్నాం కాబట్టి ఈ రెండు మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి. తర్వాత వాళ్ళు మనకు లోన్ పే చేసేటప్పుడు ఇవన్నీ మనకి ఇన్కమ్స్ అవుతాయి. అన్ని రిసిప్ట్లో తీసుకోవాలి. జస్ట్ చూడండి, నేను ఈ ప్రాబ్లంలో చూపిస్తాను. సపరేట్ కంపెనీ క్రియేట్ చేసి చేయండి. క్యాపిటల్ అకౌంట్. దీనికి ఏం అమౌంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, పర్సంటేజ్. నెక్స్ట్ కళ్యాణ్ లోన్. ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వాలి యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. దీనికి ఎస్ వేసి ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వాలి, 15%. లోన్ %20. ఇలా ఇచ్చేసి ఎస్కేప్. ఆ మూడే లెడ్జెస్ ఉన్నాయి దీంట్లో. వోచర్లోకి వెళ్ళండి. ఫస్ట్ రిసిప్ట్. $40 lakhs. నెక్స్ట్ పేమెంట్. డేట్ 2/4. ల్యాండ్ లోన్ 1,50,000. లోన్ 3 lakhs. ఇలా ఎంటర్ చేస్తాం. ఇక రిమైనింగ్ అన్నీ కూడా రిసిప్టే ఎంటర్ చేయాలి. 1/5. ఇక్కడ పెయిడ్ ఉంది కదా అని పేమెంట్ రాదు, వాళ్ళు మనకి పే చేస్తున్నారు అంటే ఇది మనకి ఇన్కమ్. 1/5. లోన్ 50,000. ఇవన్నీ రిసిప్ట్ వస్తాయి. సార్ ఇప్పుడు చందన్ కంపెనీ అనేది ఇంకొక కంపెనీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ కంపెనీ పేరు మీద మనం లోన్ అనేది మెన్షన్ చేసుకోవాలా? ఆ కంపెనీ ఓనర్స్ పైన లోన్ మెన్షన్ చేయాలా? మనం పనిచేసేది కంపెనీలో ఓనర్స్ పాయింట్ టైప్ లో ఆలోచించనేకూడదు మనం. మన బిజినెస్ 3% కదా. అవును. సో ఇప్పుడు ఇక్కడ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ లో లాజికే లేదు అసలు. ఓకే సరే, ఇప్పుడు చందన్ కంపెనీ ఇంకో కంపెనీని స్టార్ట్ చేసింది. చందన్ కంపెనీ ఇంకో కంపెనీ కాదండి. చందన ఫైనాన్స్ కంపెనీ అనేది మనది. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తుంది మన బిజినెస్. ఓకే 40 lakhs. మన బిజినెస్ ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది నాట్ ఓన్లీ ఫైనాన్స్, మనం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. అవుటర్స్ ఎవరు? నిహా, కళ్యాణ్ అవుటర్స్. మనం 40 lakhs పెట్టి స్టార్ట్ చేసాం. మనం వీళ్ళకి లోన్ ఇచ్చి, వాళ్ళు లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు మన నెల మనకు డబ్బులు పే చేయాలి కదా. అది ఇక్కడ ఎవరికైతే లోన్ ఇస్తామో వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తాం. ఇక్కడ మన బిజినెస్ లో మనము తీసుకోవచ్చు, అది ఇంట్రెస్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ చాయిస్. ఓకే అది అవుటర్స్ లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం ఫ్రీగా ఇవ్వం కదా, ఇంట్రెస్ట్ కోసమే కదా మనం ఇచ్చేది.
అది నేను అనుకున్నది ఏంటంటే ఈ కంపెనీ ఇంకో కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు దానికి క్యాపిటల్ 40 lakhs పెట్టిందని నేను అలా అడిగాను అనమాట. లేదు నేను నెక్స్ట్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా దీంట్లో చెప్తున్నాను. మీరు సో నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం మీరు సపరేట్ క్రియేట్ చేసుకోవాలి. మన కంపెనీ ఇంకొక వేరే వాళ్ళకి లోన్ ఇచ్చింది అంతే కదా ఇక్కడ? ఎస్. ఓకే సార్. ఇలా ఈ ప్రాబ్లం మీరు చేయాలి. ఇలా టోటల్ చేయంగా మీరు లాస్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్, ఎంటర్ ఆల్ట్ F1 ఇలా షో చేస్తుంది. ఓకే, అన్ని చేస్తే మీకు ఈ విధంగా ఈ ఆన్సర్ వస్తుంది లాస్ట్లో. కళ్యాణ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్, నిహా బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. ఇలా ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? సార్ ఇంకొక డౌట్. అడగండి. ఇప్పుడు కంపెనీ పేరు మీద వాళ్ళు లోన్ తీసుకున్నారు కాబట్టి కంపెనీ దానికి రెస్పాన్సిబుల్ అవుతుందా? అక్కడ ఉన్న ఓనర్స్ రెస్పాన్సిబుల్ అవుతారా లోన్కి? మీరు ప్రతిసారి ఓనర్స్ అని ఆలోచిస్తున్నారు. మీరు నిహాన్ కళ్యాణ్ అనే వాళ్ళు ఓనర్స్ అనే చెప్పారు కదా సార్. మీరు వీడియో మళ్ళీ ఒకసారి వినండి. మీరు క్లాసెస్ సరిగా వినట్లేదు. ఓకే, రిమైనింగ్ వాళ్ళకి రాని డౌట్ మీకు ఎందుకు వస్తుంది? సార్ అది ఎవరికైనా అంటే వాళ్ళకి నా థింకింగ్ నేను అలా చేస్తున్నాను కాబట్టి నాకు అలా వస్తుంది. మీరు క్లాస్ చెప్పేటప్పుడు బాగా వినండి అంటున్నాను. ఓకే, ఇక్కడ ప్రీవియస్ కంపెనీలో ఓనర్స్ తన బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి వాళ్ళు ఓనర్స్ మనకి పర్సంటేజ్ పెట్టారని అదొక రకమైన ప్రాబ్లం అని చెప్పాను. అది అర్థమైంది నాకు. సో మన బిజినెస్ అవుటర్స్కి లోన్ ఇచ్చిందని క్లియర్గా నేను స్టార్టింగ్లో చెప్పాను. మళ్ళీ మీరు ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తున్నారు. బిజినెస్లో ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించొద్దండి, బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి. బిజినెస్ అనేది హ్యూమన్ బీయింగ్ కాదు. దాని పాయింట్ ఆఫ్ లో ఓనర్ నిలబడి